నటరత్న ఎన్టీఆర్ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించక మునుపు నట సామ్రాట్ ఏఎన్ఆర్ జానపద చిత్రాల కథానాయకునిగా ఒక వెలుగు వెలిగారు. తరువాతి రోజుల్లో అత్యధిక జానపద చిత్రాల్లో నటించిన ఘనతను ఎన్టీఆర్ సొంతం చేసుకోగా ఏఎన్ఆర్ సాంఘిక చిత్రాలతో ముందుకు సాగారు. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ తొలిసారిగా కలిసి నటించిన పల్లెటూరు పిల్ల ఎన్టీఆర్కు తొలి జానపద చిత్రం కావడం విశేషం. ఇక వారిద్దరూ ఆ తరువాత నటించిన సంసారం చిత్రం అక్కినేనికి తొలి సాంఘిక చిత్రం కావడం మరో విశేషం. ఇలా ఈ ఇద్దరు మహానటుల నట జీవితాలు అనేక విషయాలతో పెనవేసుకుపోయాయి. ఎన్టీఆర్ జానపద కథానాయకుడిగా విజృంభిస్తున్న సమయంలో అక్కినేని ఎక్కువగా సాంఘిక చిత్రాల్లో నటించి తన ప్రత్యేకతను చాటుకున్నారు. రామారావు వచ్చాక నాగేశ్వరరావు కూడా కొన్ని జానపద చిత్రాల్లో నటించారు. వాటిలలో అనూహ్య విజయం సాధించిన ఘనత సువర్ణ సుందరి చిత్రానికి దక్కుతుంది. 1957 మే 10న విడుదలైన ఆ చిత్ర నిర్మాణ విశేషాలు ఈ వీడియోలో చూద్దాం. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు తన కెరీర్ ప్రారంభంలో అంటే 1944 నుండి 51 వరకు 20కి పైగా జానపద చిత్రాల్లో నటించారు. బాక్స్ ఆఫీస్ వద్ద ఆ చిత్రాలు రికార్డులు సృష్టించి జానపద హీరోగా ఆయనకు పేరు తెచ్చాయి. ఆ తర్వాత 2-3 ఫోక్లోర్ చిత్రాల్లోనే అక్కినేని నటించారు. వాటిల్లో సువర్ణ సుందరి ఒకటి. బాక్స్ ఆఫీస్ సూత్రాల పెద్ద బాల శిక్షగా ఆనాటి సినీ పండితులు ప్రశంసించిన ఈ చిత్రాన్ని అంజలి పిక్చర్స్ సంస్థ నిర్మించింది. ఈ సంస్థ అధినేతలు అంజలీదేవి, ఆదినారాయణరావు నిర్మించిన 3వ చిత్రం ఇది. అంతకుముందు అక్కినేని నటించిన బాలరాజు, స్వప్న సుందరి చిత్రాల స్ఫూర్తితో సువర్ణ సుందరి చిత్రకథ తయారు చేశారు ఆదినారాయణరావు, రచయిత సదాశివ బ్రహ్మం. కథ సిద్ధమయ్యాక ఇందులో హీరోగా అక్కినేని నటిస్తే బాగుంటుందని అనుకుని ఆయన్ని కలిసి కథ వినిపించారు. ఇందులో నటించడానికి ఆయన మొదట ఇష్టపడలేదు. కథ బాగుంది, మాస్ను అలరించే అంశాలు చాలా ఉన్నాయి, కానీ నా పాత్రకు అంత ప్రాధాన్యం లేదు, నటనకు అవకాశాలు తక్కువ, వేరే నిర్మాత ఈ కథతో వస్తే చెయ్యనని చెప్పేసేవాడిని, కానీ మీరు నాకు బాగా కావాల్సిన వ్యక్తులు కనుక అంగీకరిస్తున్నాను అని చెప్పి డేట్స్ ఇచ్చారు అక్కినేని. అలాగని సువర్ణ సుందరి చిత్రంలో ఆయనది మరీ తీసివేయదగ్గ పాత్ర కాదు. శాపగ్రస్తుడైన రాజు జయంతుడు అనుభవించే బాధలను చూపించే పాత్ర. ఒక సినిమా చేయడానికి అంగీకరించిన తర్వాత మనస్ఫూర్తిగా వర్క్ చేయడం అక్కినేనికి అలవాటు. సువర్ణ సుందరి విషయంలోనూ అదే చేశారు. జయంతుడి పాత్రలోని సెంటిమెంట్ జనానికి బాగా నచ్చింది. అందుకే నిర్మాతకు కలెక్షన్ల వర్షం కురిపించి టైటిల్ను సార్థకం చేసింది. అంజలీదేవి టైటిల్ రోల్ పోషించిన ఈ సినిమాలో గుమ్మడి, రాజసులోచన, సిఎస్ఆర్ తదితరులు నటించారు. హాస్యనటులైన రేలంగి, రమణారెడ్డి, బాలకృష్ణ ఇందులో విలన్లుగా నటించడం విశేషం. వీరి ముగ్గురి మీద చిత్రీకరించిన సరదా పాట ఏరా మన తోటి గెలిచే ధీరులెవ్వరురా పాట ప్రేక్షకుల్ని అలరించింది. అంజలీదేవికి నృత్యం నేర్పిన గురువు. అనార్కలి చిత్రానికి దర్శకత్వం వహించిన వేదాంతం రాఘవయ్య సువర్ణ సుందరి చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు స్వీకరించారు. కథ ప్రకారం సినిమాలో సంగీతానికి పెద్దపీట వేశారు. ఆదినారాయణరావు సంగీత దర్శకుడు కూడా కావడంతో సంగీత సాహిత్యాల మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని 12 పాటలు, 1 పద్యం స్వరపరిచారు. హాయి హాయిగా ఆమని సాగే, జగదీశ్వర పాహి పరమేశ్వర, పిలువకుర అలుగకుర వంటి పాటలు ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించాయి. సువర్ణ సుందరి షూటింగ్ ఎక్కువ భాగం మద్రాసులోనే జరిగింది.
వీనస్, జూపిటర్ స్టూడియోలలో భారీ సెట్స్ వేసి షూటింగ్ చేశారు. మైసూర్లో అవుట్డోర్ సన్నివేశాలు చిత్రీకరించారు. ఆ రోజుల్లోనే ఈ చిత్రానికి 10 లక్షలు ఖర్చు అయ్యాయి. మొదట తెలుగు, తమిళ భాషల్లో తీశారు. తమిళంలో జమినీ గణేశన్ నటించారు. 1957 మార్చి 27న ఎన్టీఆర్, అక్కినేని నటించిన మాయాబజార్ చిత్రం విడుదలయ్యి అద్భుతంగా ఆడేస్తోంది. సరిగ్గా 43 రోజులకు సువర్ణ సుందరి రిలీజ్ అయ్యింది. మొదట్లో కలెక్షన్లు అంతగా లేకపోయినా రెండవ వారం నుంచి టాక్ స్ప్రెడ్ అయ్యి ఇక టిక్కెట్లు దొరకడం కష్టం అయ్యింది. 100 రోజులు ఆడితే చాలనుకున్న నిర్మాతలకు ఈ చిత్రం 200 రోజులు ఆడి మంచి లాభాలు తెచ్చిపెట్టింది. అటు మాయాబజార్కు, ఇటు సువర్ణ సుందరికి చాలా రోజుల పాటు సినిమా అభిమానులకు టిక్కెట్లు దొరికేవి కావు. తమిళంలోనూ సువర్ణ సుందరి పెద్ద హిట్ అయింది. మొదట ఈ చిత్రాన్ని హిందీలో పేరా డబ్బింగ్ చేద్దామనుకున్నారు. పాటల రికార్డింగ్ ప్రారంభించారు. పాటలు పాడిన లతా మంగేష్కర్ ఇంత మంచి చిత్రాన్ని పేరా డబ్బింగ్ చేయడం ఏమిటని ఆదినారాయణరావుతో పోట్లాడి స్ట్రైట్ వెర్షన్ తీయించారు. హిందీ చిత్రంలో అక్కినేని, అంజలీదేవి నటించారు. అక్కినేని నటించిన ఏకైక హిందీ చిత్రం ఇదే. తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పారు అక్కినేని. 1958 నవంబర్ 7న హిందీ సువర్ణ సుందరి విడుదలయ్యింది. అక్కడ కూడా పెద్ద హిట్. తెలుగు చిత్ర పరిశ్రమ సృజనాత్మక శక్తిని ఉత్తరాదికి ఈ చిత్రం చూపించింది. సంగీత దర్శకుడిగా ఆదినారాయణరావు విశ్వరూపాన్ని యావత్ భారతదేశానికి ప్రదర్శించింది ఈ చిత్రం. మరో విషయం ఏమిటంటే, ఈ చిత్రంలో నటించినందుకు అక్కినేనికి పారితోషికం బదులు తమ ఇంటి పక్కనే ఉన్న స్థలాన్ని ఇచ్చారు. అక్కినేని అక్కడే ఇల్లు కట్టుకున్నారు. ఎంతో ముచ్చటపడి కట్టుకున్న ఆ ఇంట్లో అక్కినేని ఎక్కువ కాలం ఉండలేదు. పిల్లల చదువు కోసం హైదరాబాదుకు షిఫ్ట్ అవుతూ ఆ ఇంటిని తనకు ఆప్తుడైన ఆదుర్తి సుబ్బారావుకు అమ్మేశారు. ఆదుర్తి కూడా ఆ ఇంట్లో ఎక్కువ రోజులు ఉండలేదు. ఆయన దగ్గర నుంచి సావిత్రి కొనుక్కున్నారు. ఆ తర్వాత ఆమె చేతి నుంచి కూడా చేజారిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.